హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు యొక్క సెషన్ కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము రోజుకు ఒక మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ ఉన్నాం, జ్ఞానాన్ని తెలుసుకుంటూ. ఈ రోజు మనతో పాటు ఆ జ్ఞానాన్ని అందించడానికి ఇందిరా మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేయడం జరిగింది మాస్టర్స్. మేడం తీసుకున్న ఒక టాపిక్ దశావతారాలు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఇందిరా, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ దశావతారాలు. అంటే మనం ప్రాపంచిక జీవితంలో ఈ దశావతారాల గురించి పండితుల ద్వారా మనము అర్థాలు మాత్రమే తెలుసుకుంటాం. కానీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక అంతరార్థాలు కూడా పత్రి సార్ ద్వారా మనము అన్నిట్లో కూడా అంతరార్థాలు తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దీంట్లో కూడా పత్రి సారు పండితులు చెప్పినది అర్థం తెలుసుకుంటూ, పత్రి సార్ అయితే దానికి ఏ విధంగా వివరణ ఇచ్చారో అవి కూడా మనం తెలుసుకుందాము. ముందు దశావతారాలు అంటే 10. అంటే విష్ణుదేవుడు, విష్ణు భగవానుడు అధర్మము ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మం మితిమీరినప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి భూమి మీదకి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన 22 అవతారాలు తీసుకున్నారని చెప్తారు. వాటిలో ముఖ్యమైనవి 10 అవతారాలు. వాటి గురించి మనం వాటిని దశావతారాలు అంటారు. అవి మనం గుళ్ళకు వెళ్ళినప్పుడు గుళ్ళ మీద ఆ బొమ్మలు వేసి ఉంటారు. అవి దశావతారాలు మనం అందరు కూడా చూసే ఉంటాము. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దశావతారాలు అంటే 10. అవి ఏంటివి అంటే మొట్టమొదటిది మత్స్యావతారము, తర్వాత కూర్మావతారము, తర్వాత వరాహావతారము, నరసింహావతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారం. ఈ 10 అవతారాలు కూడా శ్రీ మహావిష్ణువు తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ అవతారాల గురించి ముందు మనం తెలుసుకుందాం. మత్స్యావతారం. ఇప్పుడు మత్స్యావతారం అంటే మహావిష్ణువు మత్స్యావతారం తీసుకోవడం జరిగింది. అది ఏ సందర్భంగా తీసుకున్నారంటే, అతని అతను ఒక భక్తుడు ఉన్నాడు. అతను సత్యవంతుడు అనే భక్తుడు ఉన్నాడు. అతను ఒకసారి స్నానం చేస్తూ ఉన్నప్పుడు నదిలో అక్కడ స్నానం అయిపోయిన తర్వాత నీటిని చేతిలోకి తీసుకుంటాడు అనమాట. తీసుకున్నప్పుడు ఒక చిన్న చేప, చాలా చిన్న చేప చేతిలోకి రావడం జరుగుతుంది. ఆ చేపను మళ్ళీ నీళ్ళలోకి వదలడానికి ప్రయత్నం చేసినప్పుడు అది మాట్లాడుతుంది అనమాట. నన్ను నీళ్ళలోకి వదలకు, నీళ్ళలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఆ చేపలు నన్ను తినేస్తాయి, కాబట్టి నన్ను వదలకు, నన్ను కాపాడని చెప్తుంది అనమాట. అప్పుడు సరే అని ఆ చేపని తీసుకెళ్ళి ఒక కుండలో పెట్టడం జరుగుతుంది. కుండలో నీళ్లు పోసి పెట్టడం జరుగుతుంది. కానీ అది మళ్ళీ రోజు ఉదయం చూసేటప్పటికల్లా చాలా పెద్ద చేపగా అయిపోతుంది అనమాట. అంటే కుండలోంచి బయటకు వచ్చేస్తుంది, అంత పెద్దగా చేప ఉంటుంది. అంటే ఇది ఏదో మహిమ గల చేప, ఏదో విశేషం ఉందని చెప్పి ఆ చేపను తీసుకొచ్చి మళ్ళీ సముద్రంలో నీళ్ళలో వదులుతాడనమాట. వదిలినప్పుడు అప్పుడు ఆ చేప నువ్వు ఎవరో మహానుభావుడే ఉంటావు అని మాట్లాడినప్పుడు అప్పుడు ఆ మత్స్యావతారాన్ని తీసుకుంటాడు శ్రీ మహావిష్ణువు. అంటే ఒక వారం లోపల నీ వల్ల నా పని నాకు జరిగేది ఉంది, కాబట్టి నువ్వు చెయ్యాలి. ప్రళయం వారం లోపల ప్రళయం రాబోతుంది. ఈ ప్రళయం వస్తుంది కాబట్టి నువ్వు ఋషులని, సప్త ఋషులని అందరినీ కాపాడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఒక పడవను తయారు చెయ్యి. ఆ పడవను తయారు చేసి దాంట్లో నీ కుటుంబాన్ని, ఇంకా ప్రతి జీవి నుంచి, ప్రతి జంతువు నుంచి కూడా రెండు జంతువుల్ని ఎక్కించు. ప్రతి జంతువు నుంచి రెండుగా ఎక్కించు. దానికి కావాల్సిన ఆహారాన్ని కూడా పడవలోకి ఎక్కించు. అలాగే సప్త ఋషులను కూడా పడవలోకి ఎక్కించి ప్రళయం నుంచి కాపాడమని చెప్తాడు అనమాట. ఆ విధంగా పడవను తయారు చేసి ఆ విధంగా దాన్ని చేయమని చెప్తాడు. ఆ పనిని చెప్తాడు. ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు ఈ సత్యవంతుడు. ఇలా ఉండగా ఐగ్రీవుడు అనే రాక్షసుడు లేదా భూమి మీద మళ్ళీ కూడా ఇది మళ్ళీ భూమి మీద సృష్టి జరుగుతుందన్నా కాబట్టి ఈ వేదాలు ఉంటేనే కదా భూమి మీద సృష్టి జరిగేది. అదే వేదాలు భూమి మీద లేకపోతే సృష్టి అనేది భూమి మీద జరగదు. కాబట్టి ఆ వేదాలను బ్రహ్మదేవుడు పడుకొని ఉన్నప్పుడు ఆ వేదాలని బ్రహ్మదేవుడి నుంచి దొంగిలించి ఆ వేదాలని సముద్రంలో దాచిపెట్టడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా చేస్తాడు. అప్పుడు ఈ ప్రళయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట.
ఇంకా అంటే చిన్న చినుకుల నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద ప్రళయంగా స్టార్ట్ అవుతుంది. ఇలా ప్రళయం సంభవించినప్పుడు ఈ సత్యవంతుడు ఈ పడవలో తన కుటుంబాన్ని, కొంత ఆహార పదార్థాలని, ప్రతి జంతువు నుంచి 2 జంతువుల్ని, అలాగే సప్త ఋషుల్ని కూడా ఎక్కించుకొని ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ప్రయాణించే సమయంలో అక్కడ ఎక్కువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటదనమాట. దాని నుంచి చాలా కష్టంగా అలలు వస్తూ ఉంటాయి. ఉధృతంగా అంటే ఎక్కువ అయిపోతుంది తుఫాన్ అనేది. దాని నుంచి కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుదేవుడు మళ్ళీ ఆహ్, ఒక చేప ఆకారంలో, అంటే ఆ నదిలోకొస్తాడనమాట. అంటే చేపకు పైన కొమ్ములాగా ఉంటుంది. అది గోల్డ్ కలర్‌లో ఆ చేప రావడం జరుగుతుందనమాట. ఆ అవతారంతో విష్ణుదేవుడు మళ్ళీ నీటిలోకొచ్చి ఆ పడవను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అంటే చానా అలలకు పైకి ఎగిసి పడుతూ ఉంటాయి. ఆ పడవ పైకి వెళ్ళడం, కిందికి రావడం ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని కాపాడుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడనమాట. అదే సమయంలో ఈ సముద్రంలో ఉన్న వాటిని కూడా, ఆ వేదాలను కూడా కాపాడాలి కాబట్టి, ఆ సముద్రంలో ఉన్న వేదాలని కోసం వెతకడం కోసము వాసుకుని కూడా సహాయం అడుగుతాడనమాట. ఈ పడవకి ఈ యొక్క చేప యొక్క కొమ్ముకు రెండిటికి కూడా వాసుతో కట్టేసి ఈ విధంగా వెతకడానికి సముద్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ వేదాలను తీసుకొని వస్తున్నప్పుడు ఈ హయగ్రీవుడు చూసి, శ్రీ మహావిష్ణువు చూసి, అక్కడ ఇద్దరికీ కూడా యుద్ధం జరుగుతుందనమాట. ఆ విధంగా జరిగినప్పుడు చివరికి ఆయన కొమ్ముతో ఆయన్ని పొడిచి ఆ రాక్షసుని చంపడం జరుగుతుందనమాట. ఈ విధంగా వేదాల్ని కాపాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సత్యవంతుడు కుటుంబము ఈ పడవలో ఎక్కారు కాబట్టి, ఈ కుటుంబమే ఈ సత్యవంతునికి ఇంకో పేరు ఉంటది, మను అని. కాబట్టి ఈ కుటుంబమే ఇప్పుడు మనుషులుగా చలామణి అవుతున్నారనమాట. అంటే ఆ కుటుంబం నుంచే మనమంతా కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా భూమి మీద సృష్టి అనేది అంతమైపోకుండా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో అక్కడ మన భూమి మీద మళ్ళీ సృష్టి జరిగేలాగా చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మనం పండితులు ఈ విధంగా అర్థము మనకు చెప్పడం జరుగుతుంది. అదే అర్థాన్ని పత్రి సారు మనకు ఏమని చెప్తారంటే అంతరార్థం, ప్రతి దానికి కూడా సృష్టిలో ఏదున్నా గాని దానికంతా కూడా అంతరార్థము యోగులు మాత్రమే చెప్పగలుగుతారనమాట. ఆ విధంగానే పత్రి సార్ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, ఈ చేప ఎప్పుడూ కూడా నీటిలో ఉంటుంది. ఆ నీటిలో ఉన్నప్పుడు అది ఎప్పుడూ కూడా ప్రయాణం చేస్తూనే ఉంటది. ఎక్కడా ఆగిపోకుండా ఎప్పుడూ గూడా చైతన్యవంతంగా తిరుగుతూనే ఉంటుందనమాట. ఆ! బద్ధకం అనేది దానికుండదు. అలాగే మనం కూడా ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక విషయంలో గాని, ప్రాపంచిక విషయంలో గాని ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. అంటే ఎక్కడా కూడా బద్ధకించకూడదు. ఈ రోజుది రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే అనేది వాయిదాలేసుకోకుండా ప్రతి సమయాన్ని కూడా మనము ప్రాపంచికంలో సమయాన్ని తగ్గించుకొని, ఈ ఆధ్యాత్మికానికి మనం ఎక్కువగా సమయాన్ని కేటాయించుకొని, దాంట్లో ఉన్న పనులు ఎప్పటికప్పుడు మనము చేసుకోవాలి. బద్ధకించుకోకుండా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బద్ధకించకుండా చైతన్యవంతంగా ఉండాలి అనేది దీని యొక్క అంతరార్థం. అంతేగాకుండా చేప నీటిలో ఉన్నప్పుడు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుందది. అదే ఎప్పుడైతే నీటిపై నుంచి బయటికొస్తుందో గిలగిలా కొట్టుకుంటుందనమాట. అదే విధంగా మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే, మనం కూడా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాం. అదే ప్రాపంచికంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అశాంతికి గురవుతూ ఉంటామనమాట. ఈ విధంగా మనము దీని నుంచి అంతరార్థం తెలుసుకోవాలి. ఇంకా తర్వాత మత్స్యావతారం అయిన తర్వాత కూర్మావతారం. ఈ కూర్మావతారం ఏంటంటే, కూర్మము అంటే తాబేలనమాట. ఈ తాబేలు ఆహ్, దేవతలు, రాక్షసులు అమృతాన్ని తీసే సందర్భంలో పాల సముద్రాన్ని ఒక మందార పర్వతంతో చిలికి తీయదలుచుకుంటారనమాట. అలాగే మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకుని తాడుగా చేసుకొని దాంట్లో దించినప్పుడు ఈ మందార పర్వతం యొక్క బరువుకి అది లోపలికి వెళ్ళిపోతుంటది. సముద్రంలోకి మునిగిపోతూ ఉంటదనమాట. మరప్పుడు వీళ్ళంతా కూడా శ్రీమూర్తులకు మొరపెట్టుకుంటారు. ఇలా జరుగుతుంది. మేము దీన్ని తిప్పలేకపోతున్నాము. ఇది నీళ్ళలోకి మునిగిపోతుందని. అప్పుడు విష్ణుదేవుడు హ్మ్. కూర్మావతారంలో, అంటే కూర్మావతారం అంటే చాలా పెద్ద అవతారంతో వచ్చేస్తాడనమాట కూర్మంగా.
వచ్చి దాని కింది దానికి దా ఆ మందార పర్వతాన్ని తన భుజం మీద, తన వీపు మీద పెట్టుకొని కదలకుండా దానికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఇవ్వడం వలన వీళ్ళు ఈ పాల సముద్రాన్ని చిలకడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి ఎన్నో వస్తాయి. అంటే ముందు హాలాహలం వస్తుంది, అది శివుడు స్వీకరిస్తాడు. తర్వాత ఆ ఆ, దేవకన్యలు వాళ్ళు వస్తుంటారు, లక్ష్మీదేవి వస్తుంది. ఈ విధంగా చివరికి అమృతం అనేది వస్తుందన్నమాట. అంటే అమృతం కోసమే వీళ్ళు ఆ, ఈ చేయడం జరిగింది కాబట్టి, ఈ సముద్రాన్ని చిలకడం జరిగింది కాబట్టి, ఈ అమృతం వచ్చినప్పుడు ఆ అమృతాన్ని రాక్షసులు దాన్ని తీసుకొని పారిపోతూ ఉంటారన్నమాట. పారిపోతున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ, శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ, దేవకన్యగా తయారై ఆమె ఆ విధంగా పోయి అమృతాన్ని ఆ రాక్షసులకు అందకుండా దాన్ని తీసుకొని దాన్ని ఏం చెప్తాడంటే, ముందు దేవతలకు కొద్ది కొద్దిగా పంచుతాము, తర్వాత మీకు ఎక్కువగా పంచుతాను, అప్పుడు మీకు శక్తి ఎక్కువగా వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఆ అమృతాన్ని పంచుతుంటాడు దేవతలకి, మోహిని అవతారంలో ఎత్తి. అప్పుడు ఆ దేవతలు అది స్వీకరిస్తూ ఉంటారు. తర్వాత ఈ రాహుకేతువులు అనేది, రాహువు అక్కడికి వచ్చి ఆ దేవతల స్థానంలో వచ్చి ఆ దేవతలుగా ఉండి అక్కడ ఆయన ఈ అమృతాన్ని స్వీకరిస్తాడనమాట. స్వీకరించే సమయంలో ఆ ఈ సూర్యచంద్రులు చూస్తారు. చూసి ఆ రాహుకు ఇట్లా దాన్ని మా అమృతాన్ని తాగుతున్నాడని విష్ణుదేవునికి చెప్పడం వలన ఆ వెంటనే తన సుదర్శన చక్రంతో తన మెడను నరకడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ సుదర్శన చక్రం జరగడం వల్ల అప్పటికే కొంత అమృతం ఆయన మండంలోకి అది లోపలికి వెళ్ళడం వలన ఇంకా ఆయనకు మరణం అనేది లేదనమాట. కాకపోతే మొండెం విడిగా, తల విడిగా అయిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళు మళ్ళీ రెండు సర్పాలుగా, రాహు కేతువ సర్పాలుగా తయారవుతారు. ఈ విధంగా విష్ణుదేవుడు ఈ అవతారంతో ఆ, ఈ పాల సముద్రాన్ని పిలికినప్పుడు కూర్మ అవతారంగా వాళ్ళ ఇక్కడ వాళ్ళకి అమృతం, దేవతలకు అమృతం అందేలాగా ఇక్కడ ఆ, మనకు సహకరిస్తారన్నమాట, దేవతలకు సహకరిస్తారు. అదే దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, కూర్మం అంటే తాబేలు. ఇది ఆ, బయట ఉంటుంది, ఉభయచర జీవి అనమాట. బయట ఉంటుంది, లోపల నీళ్ళలో ఉంటుంది, బయట కూడా ఉంటుంది. కాబట్టి ఇది శ్వాస నిమిషానికి 4 సార్లు తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే తన ఇంద్రియాలన్నిటిని కూడా అంతర్ముఖం చేసుకుంటుంది. అవసరం ఉన్నప్పుడే తన ఇంద్రియాలని వాడుతుంది, అవసరం లేకపోతే తన ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకుంటుంది. కాబట్టి అది ఎప్పుడూ రెస్ట్గా ఉంటుంది. కాబట్టి దానికి శ్వాస కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది 400 సంవత్సరాలు ఇది జీవిస్తుంది అనమాట. దీని ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. తన ఇంద్రియాలు అనవసరంగా ఎప్పుడు కూడా ఉపయోగించదు అనమాట. కాబట్టి ఇక్కడ మనం దీని నుంచి మనం కూడా మన ఇంద్రియాలని కూడా అనవసరంగా ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. అంటే ప్రాపంచికంగా ఇంద్రియాలు మనం ఎక్కువగా ఉపయోగించుకొని మన శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మనము చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు మనకు అవసరమైతేనే వాడుకోవాలి, తర్వాత లేకపోతే కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండాలి. అప్పుడే మన ఇంద్రియాలన్నిటికీ కూడా రెస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి మన మన ఆయుష్ కూడా పెరగాలి అంటే ఆ, ఈ విధంగా మనం ఈ ఈ ఆ, ఈ ఇంద్రియాలని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనం ఉన్నన్ని రోజులు ఆ ఇంద్రియాలు పనిచేయాలి అన్నప్పుడు దాన్ని మనము అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటూ ధ్యాన స్థితిలో సమయం దొరికినప్పుడల్లా మనం కూడా ధ్యాన స్థితిలో ఉండాలి. ఆ శక్తిని మనం సంపాదించుకోవాలన్నమాట. ఈ విధంగా కూర్మ అవతారం నుంచి మనం ఈ పత్రిసారి చెప్పిన వివరణ అనమాట. తర్వాత వరాహ అవతారం. ఈ వరాహము అంటే పంది అనమాట. ఇది అందరికీ తెలుసు, వరాహ అవతారం. ఇవి భూమి మీద ఇది చెలిస్తూ ఉంటది. ఇది ఇది ఏంటంటే, వరాహం అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క తమ్ముడు హిరణ్యాక్షుడు ఉన్నాడు అనమాట. అతడు ఆ దేవతలంతా జయించి విజయ గర్వంతో ఆయన అందరినీ కూడా హింసిస్తూ ఉంటాడనమాట. హింసిస్తూ అదే విధంగా ఆ భూదేవిని కూడా బంధించి పాతాళంలో ఉంచుతాడు, నీళ్ళల్లో. ఉంచినప్పుడు భూదేవి వేడుకుంటుంది అనమాట విష్ణుదేవుని, నన్ను కాపాడమని. అప్పుడు విష్ణుదేవుడు వరాహ రూపంలో రావడం జరుగుతుంది. వరాహ రూపం అంటే చాలా పెద్ద ఆకారంతో రావడం జరుగుతుంది అనమాట.
వచ్చి ఎంతో అంటే భూమి నుంచి ఆకాశం దాకా అంత పెద్ద ఆకారంతో ఉంటాడనమాట. అటువంటి ఆకారంతో ఉన్న వరాహమూర్తి నీళ్ళలోకి దూకి, సముద్రంలోకి దూకి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న భూదేవిని తన కూరల మీద ఎక్కించుకొని పైకి తీసుకొస్తూ ఉంటాడనమాట. అలా తీసుకొచ్చే సమయంలో హిరణ్యకశిపుడు చూస్తాడనమాట. హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు చూసి అడ్డగించి అడ్డగించి ఇద్దరి మధ్య చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఈ భూదేవిని భూమాతని ఒడ్డున చేర్చి తర్వాత యుద్ధంలో పాల్గొని ఆ హిరణ్యాక్షుని తన కోరలతో చంపడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా భూదేవిని వరాహమూర్తి కాపాడడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనము వరాహమూర్తి నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఇది ఏంటంటే ఇది ఉభయచర జీవి, భూచర జీవి అనమాట. జలచరాలు కానీ ఉభయచరాలు కానీ ఈ జలచరాలు ఉభయచరాలు ఇవన్నీ కూడా భగవంతుని స్వరూపాలే. భూచరాలు భూమి మీద నివసించేటివి కానీ నీటిలో నివసించేటివి కానీ కొన్ని భూమి మీద నీటిలో కూడా నివసిస్తుంటాయి. దాన్ని ఉభయచర జీవులు అంటారు. ఇవన్నీ కూడా దైవ స్వరూపాలే. కాబట్టి ఇవి కూడా మనం భగవంత్ స్వరూపాలే అని తెలుసుకోవడం కోసం ఇది ఈ అవతారం యొక్క అంతరార్థం అనమాట. మనం జంతువులు వేరు మానవులు వేరు అనుకుంటాం ప్రాపంచిక విషయంలో, కానీ అవి కూడా దాంట్లో కూడా భగవంతుని యొక్క స్వరూపం ఉంది, ఆ చైతన్యం ఉంది. కాబట్టి అవి కూడా ఆత్మ చైతన్య స్వరూపమే కానీ భగవంతులే అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకుంటాం మనం ఈ విధంగా. తర్వాత వరాహ పూర్తి అయిన తర్వాత నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారము మనందరికీ తెలుసు. ఇది ప్రహ్లాదుడి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి యొక్క తండ్రి అనమాట. ఈయన ఏంటంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని దగ్గర తన వరాలు కోరుకోవడం కోసం ఘోరమైన తపస్సు చేయడానికని వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు లీలావతిని ఆమె నారదుడి దగ్గర వదిలేసి వెళ్తాడనమాట. అప్పుడు ఆమె నిండు గర్భవతిగా ఉంటుంది. రోజు కూడా ఆత్మజ్ఞానం గురించి నారదుడు చెప్తూ ఉన్నప్పుడు గర్భంలో ఉన్న శిశువు వింటూ ఉంటాడనమాట. ఈ హిరణ్యకశిపుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక నా సాధన చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి ఘోరమైన తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఆయన ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటే ఆయన నాకు మరణం లేని జీవితం కావాలని కోరుకుంటాడు అనమాట. అంటే నాకు మరణం అనేది లేకుండా ఉండాలి అని. అది సృష్టికి విరుద్ధము. అటువంటివి ఎక్కడా కూడా ఇవ్వడం జరగదు. కాబట్టి ఇంకోటి ఏదన్నా కోరుకో అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఎంతో ఆలోచించి లౌకికంగా చూస్తాడనమాట. అంటే నేను నా చావు అనేది పగలు ఉండకూడదు, రాత్రి ఉండకూడదు, కింద భూమి మీద ఉండకూడదు, ఆకాశంలో ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు, బయట ఉండకూడదు. అదే నీటిలో కానీ ఈ పంచభూతాలు నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటిలో ఏటిలో కూడా నా చావు అనేది ఉండకూడదని వరం కోరుకుంటాడు. దానికి తదాస్తు అని వరం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విజయ గర్వంతో నేను ఇంకా నాకు మరణం అనేది లేదు, నేను మరణాన్ని జయించానన్న దాంతో ఆయన అహంకారంతో ఉంటాడనమాట. ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా హిరణ్యాక్షుడికి వాళ్ళ తమ్ముణ్ణి ఇతను విష్ణుదేవుడు చంపాడన్న ఉద్దేశంతో ఆయన మీద పగ పెంచుకుంటాడు అనమాట. భగవంతుడు అయినప్పటికీ కూడా ఆయన అంటే విరోధిగా భావిస్తూ ఉంటాడు. అందుకు ఎప్పుడు విరోధంగా చూస్తుంటాడు. ఆయన ఏ విధంగా సరే ఆయనపై యుద్ధం చేయాలన్న ఉద్దేశంతోనే ఉంటాడనమాట. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు గురుకులం నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నారాయణ మంత్రం జపిస్తూ ఉంటాడు. అది చూస్తే ఈయనకు తన శత్రువుని ఎప్పుడు కూడా జపిస్తున్నాడని కోపంతో ఆయన్ని అనేక రకాలుగా ప్రహ్లాదుని ఎన్నో రకాలుగా చెప్తాడు అలా చేయకూడదని. కానీ ఆయన వినడనమాట. ఆయన భగవంతుడు, ఆయన్ని నేను స్మరిస్తానని చెప్పానమాట. అప్పుడు ఈయన వినకుండా కొడుకునని కూడా చూడకుండా ఆయన్ని చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అంటే ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామస్మరణతో ఉండడం వల్ల ఆయనకు ఈయన ఏమి చేసినా గాని చావు అనేది రాదనమాట. అంటే చనిపోడు అనమాట. కొండల మీద నుంచి పడేయడం కానీ, విషాన్ని ఇచ్చి చంపడం కానీ, చంపడానికి ప్రయత్నిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు. ఇవన్నీ కూడా మనం సినిమాల్లో చూస్తాం, ప్రహ్లాదుడి సినిమాలో.
ఈ విధంగా చేసినా ఏమి చేసినా గాని ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. చివరికి అగ్నిలో కూడా ఆయన్ని కాల్చడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అంటే హోలిక అనమాట. అంటే ఆమె హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు హోలిక. ఆమెకి అగ్నిలో అగ్ని కూడా ఆమెను ఏమీ చేయలేదు, బూడిద చేయలేదన్నమాట. అటువంటి వరాన్ని ఆమె పొంది ఉంటుంది. ఆ హోలిక ద్వారా ఆయనని అగ్నిలో కూర్చోబెట్టి కాల్చడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి ప్రహ్లాదుడికి ఏమీ కాదు కానీ ఆ హోలికకి ఆమె బూడిదైపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆమెకి ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేసిందనమాట. మంచికి ఉపయోగించకుండా చెడుకు ఉపయోగించింది కాబట్టి ఆమె ఆ విధంగా ఆ బూడిద కావాల్సి వచ్చిందనమాట. ఈ విధంగా ప్రహ్లాదుని ఇంకా వాళ్ళ తండ్రి నీ ఆ విష్ణుదేవుడు ఆ నారాయణుడు ఎక్కడున్నాడు చెప్పు అని అడిగినప్పుడు ఆయన ఇందు లేడు అందు లేడు ఎందైనా ఉన్నాడని చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆయన ఉమ్, ఈ స్తంభంలో ఉన్నాడని చూపించమన్నప్పుడు అప్పుడు ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు అని చెప్తాడు. అప్పుడు ఆ స్తంభంని పగలగొట్టినప్పుడు అక్కడి నుంచి నరసింహస్వామి ఆ అంటే పైననేమో జంతువు ఆకారము, కింద సింహం ఆకారము, కిందనేమో మానవ ఆకారం అనమాట. అంటే మనుషుల నుంచి గాని జంతువుల నుంచి గాని వరాన్ని కోరుకున్నాడు ఇద్దరి వల్ల చావు ఉండకూడదని. ఇక్కడ ఆ, ఒక మనిషిగా జంతువుగా ఒకే ఆకారం తీసుకోవడం జరిగింది అనమాట. తీసుకొని ఆయన్ని పగలు కాదు రాత్రి కాదు, కింద భూమి మీద కాదు ఆకాశం మీద కాకుండా ఆ ఆయన ఆయన గడప దగ్గర అనమాట, ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప మీద మరి భూమి మీద కాకుండా గాలిలో కాకుండా నీటిలో కాకుండా తన తొడ మీద కూర్చోబెట్టుకొని శస్త్రాలతో కూడా కాకుండా, శస్త్రాలతో లేకుండా ఆయన గోళ్ళతోనే అతన్ని చీల్చి చంపడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఆయన హిరణ్యకశిపుడు చనిపోవడం జరుగుతుంది. ఇది నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారంలో మనము ఏం తెలుసుకోవాలంటే పత్రిసారి ఇచ్చిన మనకి వివరణ ఏంటంటే ఇతరుల్లో అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి, అంటే తొలగించాలి, మన వాళ్ళని జ్ఞానవంతులను చేయాలి. ఇప్పుడు సార్ అదే చెప్తున్నారు, అంటే అదే చేస్తున్నాడు. మనం కూడా అదే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇదే చెప్తున్నాం. అంటే అందరూ కూడా అందరిలో ఉన్న అజ్ఞానాన్ని, ఇంతకు ముందు కూడా మనం కూడా పూర్తిగా అజ్ఞానంలోనే ఉన్నాం. విగ్రహమే భగవంతుడు అనుకుంటూ జీవహింస అంటే మాంసమే బలమైన ఆహారం అనుకుంటూ అన్ని తీసుకున్నాం. అంటే అజ్ఞానంలో ఉన్నాం పూర్తిగా. మా మా క్షణం మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ఇవన్నీ కూడా మనలో లోపాలన్నీ చూసుకోకుండా ఇతరుల లోపాలు చూడడం, ఇవన్నీ కూడా చేశాం పూర్తిగా అజ్ఞానంతో. కానీ ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాక తెలుసుకున్నాం. కాబట్టి మనం తెలుసుకున్న తర్వాత మనం ఎంతైతే పొందుతున్నామో అంత జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు పంచుతూ వాళ్ళను కూడా జ్ఞానవంతులుగా చేయమని పత్రిసారు నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఎవరికి ఏం తెలిస్తే అవి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇతరుల్లో ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించాలి అంటే మనకు ఎవరైతే తెలియజేశారో మనం కూడా ఇతరులకు తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళు తొలగించుకుంటారు అనమాట. ఈ విధంగా ఈ నరసింహ అవతారంలో మనం తెలుసుకోవాల్సిందన్నమాట. తర్వాత వామనావతారం. ఈ వామనావతారంలో ఇతను ప్రహ్లాదుడి యొక్క మనవడు ఎవరంటే ఆ బలిచక్రవర్తి అనమాట. ఈ బలిచక్రవర్తి ఎంతో పరాక్రమవంతుడు. అంటే రాక్షసుల్లో ప్రహ్లాదుడు బలిచక్రవర్తి చాలా గొప్పవాళ్ళు అనమాట. కొంచెం ధర్మంగా కూడా వీళ్ళు ధర్మంగా జీవిస్తూ ఉంటారు. ఈ బలిచక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన ఆ రాక్షసుల మీద దండయాత్ర చేయడానికి, దేవతల మీద దండయాత్ర చేయడానికి రాక్షసులను తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈయన యొక్క పరాక్రమం ముందే తెలుసుకున్న దేవతలు ఆ అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. అక్కడ దేవతల యొక్క తల్లి ఎవరంటే అదితి అనమాట. ఈ దేవతలు అక్కడి నుంచి పోవడం తెలుసుకొని ఆమె ఎంతో బాధపడి విష్ణుదేవుని వేడుకుంటుంది. అంటే దేవతల్ని కాపాడమని. అలా వేడుకున్నప్పుడు ఆ విష్ణుదేవుడు నేను మళ్ళీ నీ నీ గర్భంనే జన్మిస్తాను అని ఆమెకు వాగ్దానం చేస్తారనమాట. ఆ విధంగానే ఆయన వరాహ అవతారాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఆయన పుట్టుకతోనే మరుగుజ్జుగా ఉంటాడు, చిన్నగా ఉంటాడు, బాలుడుగా ఉంటాడు. ఆయన చేతిలో కమండలం ఉంటుంది, ఒక గొడుగు పట్టుకొని వస్తుంటాడు అనమాట. ఆయన వచ్చే నడకను చూస్తే ఆయన ఎంతో
ఆ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. ఆ బాలుని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ విధంగా ఉంటాడనమాట. ఈ బలి చక్రవర్తి 99 యజ్ఞాలు చేస్తున్నాడనమాట. ఇంకా 100వ యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఈ 100వ యజ్ఞం చేస్తే ఆయన ఎక్కడా కూడా ఆయనకు అపజయం అనేది ఉండదు. అన్ని విజయాలే ఉంటాయన్నమాట. ఈ 100వ యజ్ఞం గాని పూర్తి చేస్తే. అప్పుడు ఆయన అపజయం అనేది ఉండదు కాబట్టి, అంతా విజయం ఉంటది కాబట్టి, ఎక్కడ చూసినా రాక్షసుల రాజ్యాలే ఏర్పడతాయి. అంటే అప్పుడు అధర్మం అనేది పూర్తిగా అధర్మం వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ ఆ 100వ యజ్ఞం జరిగితే ఆయన ఆయన విజయానికి అడ్డు ఉండదు కాబట్టి ఆ యజ్ఞం జరగకుండా చూడాలి కాబట్టి ఈ విధంగా వామనుడు ఆ టైంలో వస్తాడన్నమాట. ఈ యజ్ఞాలు చేసేటప్పుడు ఆయన ఎంతో మందికి కూడా దానాలు చేస్తూ ఉంటాడు. అదే అడుగుతాడనమాట వరాహమూర్తి. నువ్వు వరాహ అంటున్నా వామనుడు, నువ్వు ఎంతో మందికి దానాలు చేస్తూ ఉంటావు కదా, మరి నాకు కూడా నేను కూడా ఆ, నీ దానాన్ని కోరి వచ్చాను. మరి నువ్వు కూడా నాకు ఏమన్నా దానం ఇవ్వగలుగుతావా అని అడుగుతాడు. ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తాడు. వాగ్దానం చేస్తాడు. చేస్తే ఏమి ఇవ్వాలి అంటే నాకు 3 అడుగులు కావాలి అని అడుగుతాడు అనమాట. అంటే ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యులు వస్తారు. వచ్చి ఆయనకు చెప్తాడు, ఆ బలి చక్రవర్తికి, అక్కడికి వచ్చింది ఎవరో కాదు, విష్ణుదేవుడే, విష్ణువే. నీ నిన్ను బలి కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఆయన ఏది అడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉండకు అని అడుగుతాడు. కానీ నేను ఆల్రెడీ వాగ్దానం చేశాను కాబట్టి నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. భగవంతుడే ఎవరు వచ్చినా కానీ నేను ధర్మంగానే ఉంటానని చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఇంకా దానం ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఈయన స్వీకరించడానికి వామనుడు స్వీకరిస్తాడనమాట. అంటే ఈ కమండలాన్ని తీసుకొని ఆ కమండలంలో నీరు ఈయన చేతులకి వెళ్తున్నప్పుడు ఈయన ఈ దానాన్ని స్వీకరిస్తున్నట్టు అనమాట. అలా నీళ్లు పోసే టైంలో, కమండలం నుంచి నీళ్లు ఆయన చేతుల్లోకి పోసే టైంలో ఆ కమండలానికి అడ్డుగా, ఆ నీరు వచ్చేదానికి అడ్డుగా ఒక పురుగులాగా ఈ శుక్రాచార్యులు వెళ్ళి ఆ పురుగులాగా దాంట్లోకి నీరు రాకుండా అడ్డుగా ఉంటాడనమాట. అది గమనించిన వామనుడు వామనావతారంలో శ్రీ మహావిష్ణువు అది గ్రహించి అక్కడ ఉన్న ఒక దెబ్బతో ఆ లోపలికి గుచ్చడం జరుగుతుంది. అలా గుచ్చడం వలన అది వెళ్ళి కన్ను గుచ్చుకుంటుంది. కాబట్టి శుక్రాచార్యుడు ఆ పురుగు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. కాబట్టి శుక్రాచార్యుడికి అందుకే ఒక కన్ను ఉండదు, ఒక కన్నే ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఈ ఈయన దానం ఇవ్వడం, ఈయన స్వీకరించడం అనేది అయిపోతుంది. తర్వాత వామనుడు అంటాడు, నువ్వు దానం ఇచ్చావు కదా, మళ్ళీ ఆ దానాన్ని నేను కొలుచుకుంటాను. అదే నువ్వు ఇచ్చిన దాన్ని ఆ, కొలుచుకుంటాను. అది 3 అడుగులు అడిగాను కదా, ఆ 3 అడుగులు నేను కొలుచుకుంటాను అంటాడు అనమాట. సరే అని ఇంకప్పుడు కొలుచుకోమంటే ఆయన చాలా పెద్దగా తయారైపోతాడు. ఆకారం చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు 3 అడుగులు తెలుసుకోవాలంటే ఆ చిన్న కాళ్ళతో 3 అడుగులు చాలా కొద్దిగా వస్తుంది. కానీ ఆయన ఆకారాన్ని పూర్తిగా పెంచేస్తాడు అనమాట. పెంచినప్పుడు ఆ సూర్యదేవుడే ఆయన కింద చిన్న బాలుగా అయిపోయింది అనమాట. అంత పెద్ద ఆకారాన్ని తీసుకుంటాడు. ఆకారం తీసుకొని తర్వాత ఆయన ఒక అడుగు భూమి మీద వేస్తాడు. ఇంకొక అడుగు ఆకాశం మీద వేస్తాడు. ఇంకొక అడుగు ఎక్కడ వేయాలి అన్నప్పుడు ఆయన బలి చక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు అనమాట. చూపించి ఆ శిరస్సు మీద ఆ కాలు పెట్టినప్పుడు ఆయన పాతాళానికి పంపించడం జరుగుతుంది. అంటే ఈయన ధర్మానికి ఈయన ధర్మంగా అంటే ఏదైతే మాట ఇచ్చాడో దాని మీద ఆయన ఉన్నాడు, ధర్మంగా జీవిస్తున్నాడు కాబట్టి ఈయన భక్తికి మెచ్చి ఆయన ఆ వామనుడు ఆయన పాతాళానికి పంపించి పాతాళములనంతా కూడా నువ్వు పరిపాలించు అని చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా ఆయన పాతాళానికి రాజును చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన ఈ అవతారంలో ఈ విధంగా చేయడం జరిగిందనమాట. మరి వామన అవతారంలో మనం తెలుసుకుంది ఏమిటంటే భూమి మీద ఉంటూ మనం ఏంటంటే భూమి మీద మనం ఉంటూ ధ్యానం చేస్తూ సూక్ష్మ శరీర యానంతో మనము ఆ పై లోకాల్ని, ఊర్ధ్వ లోకాల్ని మనం దర్శించి అక్కడ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ముందు మనం భూమి మీద ధ్యానం చేసేటప్పుడు మనలో ఉన్న రాక్షసత్వాన్ని తొలగించుకోవాలి. అంటే మన మనసులో ఉన్నాయి కదా అరిషడ్ వర్గాలని, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ కూడా మన మనసు యొక్క లక్షణాలు, అహంకారము, ద్వేషము, ఈర్ష్య, ఇవన్నీ కూడా ధ్యాన సాధన వల్లే తొలుగుతాయండి. ఇంకా దేని వల్ల కూడా తొలగదు.
కాబట్టి ఇటువంటి ఇది అన్ని ఈ రాక్షసత్వాన్ని అంతా తొలగించుకుంటూ మన సూక్ష్మ శరీరంతో మనము ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన జ్ఞానాన్ని స్వీకరించాలి. ఇది మనం ఈ వామన అవతారంలో ఉన్న ఆ అంతరార్థం అనమాట. ఇది పత్రి సార్ మనకు ఇచ్చిన వివరణ. తర్వాత పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారం ఏంటంటే, ఈయన త్రేతాయుగంలో ఉమ్, బ్రాహ్మణ వంశస్థుడైనమాట. యొక్క జమదగ్ని మహర్షి యొక్క జమదగ్ని రేణుకాదేవి అంటే ఆ యక్షకులం అంటే వాళ్ళు. ఈయనేమో బ్రాహ్మణుడు, ఈమెమో క్షత్రియ వంశస్థురాలన్నమాట. అంటే ఈ జమదగ్ని అనేమో బ్రాహ్మణుడు, రేణుక అనేమో ఆమె క్షత్రియ వంశానికి చెందింది. వీళ్ళిద్దరు వల్ల పుట్టిన సంతానమే ఈ పరశురామ అవతారం అనమాట. ఈ పరశురామ అంటే వాళ్ళకి ఒక నలుగురు కుమారులు, ఐదో కుమారుడు పరశురాముడు అనమాట. ఈ విధంగా ఈయన, కాబట్టి ఈయనకు ఏం పేరు ఉంటుందంటే బ్రాహ్మణ క్షత్రియుడు అనే పేరు కూడా ఉంటుంది పరశురాముడికి. కాబట్టి ఈయన ఉగ్ర రూపుడు. అంటే ఈయన ఎప్పుడూ కూడా ఉగ్రంగా ఉంటాడు అనమాట. ఈయన పరమశివుని దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. ఆయన దగ్గర ఉన్న గండ్రగొడ్డల్ని కూడా ఆయన పొందుతాడనమాట. పొంది ఆయన ఏంటంటే, అంటే ప్రపంచ దేశమంతా కూడా 22 సార్లు తిరిగాడంట ఆయన. తిరిగి ఆ ఈ చక్రవర్తుల్లో ఉన్న అహంకారాన్ని తొలగించడానికి ఆయన, ఎవరైతే చక్రవర్తుల అహంకారంతో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన వాళ్ళని నరకడం జరిగిందనమాట. ఆ గండ్రగొడ్డలతో నరకడం జరిగింది. వాళ్ళ అహంకారం వల్ల వాళ్ళ ప్రజల్ని కూడా సరిగ్గా పాలించకుండా వాళ్ళందరి కష్టాలు బాధలు పెట్టే చక్రవర్తులందరినీ కూడా అట్లా కొంతమందిని నరకడం జరిగింది. 22 సార్లు ఆయన తిరగడం జరిగింది అంతా. వెతికి వెతికి శత్రువులందరినీ కూడా నరకడం జరిగింది. అంటే వాళ్ళందరినీ కూడా భయంకరంగా చంపడం జరిగింది. అదే విధంగా మనం ఈ భూమి పైన కూడా ఇవంతా కూడా రక్తంతో సరస్సులన్నీ నిండిపోయాయంట. ఈ విధంగా ఆయన చంపడం వల్ల. పరశురామ అవతారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే. ఇది 6వ అవతారం అని చెప్పబడుతుంది. ఇది ఈయనకు పరశురాముడికి చిరంజీవి తత్వం కూడా ఉందన్నమాట. అంటే ఎప్పుడూ కూడా చిరంజీవిగానే ఉంటాడు ఆయన. ఆయనకు మరణం అనేది లేదనమాట. కాబట్టి ఇది ఈయన త్రేతాయుగంలో తన తన త్రేతాయుగంలో రాముడు అవతరించాడు కాబట్టి తన అవతారం అది కూడా. ఆ యుగంలో కూడా ఈయన పరశురాముడు ఉన్నాడు. అదే విధంగా ద్వాపర యుగంలో కూడా పరశురాముడు ఉన్నాడనమాట. ఎవరికి అంటే కర్ణుడికి విలువిద్య నేర్పించాడు. శుక్రాచార్యుడు కూడా విద్య నేర్పించారు. ఇంకా భీష్ముడు కూడా విద్య నేర్పించడం జరిగిందనమాట. కాబట్టి ఈయనకు మరణం అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఇంకా రేణుక అనేది అంటే ఈమె జమదగ్ని యొక్క భార్య కాబట్టి తల్లిని కూడా ఆయన తండ్రి మాటకు జవదాటకుండా తల్లిని కూడా నరకడం జరిగింది. ఎందుకంటే ఈయన జమదగ్ని యజ్ఞం చేసేటప్పుడు ఆయన ఒక మహాయజ్ఞానికి తలపెట్టినప్పుడు ఆమెని ఇసుకతో కుండను తీసుకొని వచ్చేదనమాట. రోజు ఆ యజ్ఞానికి కావాల్సిన నీటిని ఇసుకతో తయారు చేసుకొని వచ్చి నీటిని తీసుకొని వచ్చేది. అదే ఒక రోజు అలాగే చేస్తుంటే ఒక యక్షుడు ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఆమెను చూస్తాడు. ఆమె చూసినప్పుడు ఆమె కూడా తెలియకుండా చూడడం జరుగుతుందంట. అందంగా ఉన్నాడు అని ఒక క్షణం అలా అనుకుంటుంది అంతే. అప్పుడు ఆ ఇసుకతో ఉండకుండా పూర్తిగా పగిలిపోతుంది అనమాట. పనికి రాకుండా అవుతుంది. ఆమె అప్పుడు అనిపిస్తుంది, ఆమె ఇంకా నీళ్లు తీసుకొని వెళ్ళలేదు కదా. అప్పుడు జమదగ్ని అది గ్రహించి ఆమెని, నువ్వు ఒక్క క్షణం అలా ఆలోచించావు అని ఆమెని కొడుకులు నలుగురిని పిలిచి ఆమెని చంపమంటాడు అనమాట. కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు. చివరికి పరశురాముడికి చెప్తే ఆయన వాళ్ళ తల్లిని నరకడం జరుగుతుంది. కానీ అది అది మనం తర్వాత మళ్ళీ తండ్రిని వరాలు కోరుకోమన్నప్పుడు పరశురాముడు మళ్ళీ తిరిగి తల్లిని బతికించమని కోరుకుంటాడనమాట. ఈ విధంగా మన పరశురామ అవతారంలో మనము ఆ ఈ విష్ణుదేవుడు యొక్క అవతారాన్ని మనం ఇలా విధంగా చూడగలుగుతాం. అంటే ఇక్కడ అన్ని అవతారాల్లో కూడా పరశురామ అవతారం చాలా ఉగ్రరూపమైన అవతారం అనమాట. కాబట్టి ఇక్కడ మనం పరశురామ అవతారం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, తమలో ఉన్న అహంకారాన్ని తొలగించుకొని ఇతరుల అహంకారాన్ని తొలగించాలి. ఇదే పరశురామ అవతారంలోని అంతరార్థం. మనలో ప్రతి ఒక్కరిలో కూడా అహంకారం ఉంటుందండి. అది కొంతమంది స్థూలంగా కనిపిస్తుంటది, కొంతమందికి చాలా సూక్ష్మమైన అహంకారం ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న అహంకారాన్ని మనము గుర్తిస్తాం ధ్యాన మార్గంలోకి వచ్చాక. కొంతవరకు తొలగించుకుంటాం.
కొంత సూక్ష్మమైన అహంకారం కూడా మనకు ఉందన్న విషయం కూడా తెలియదు. కానీ ఒక సద్గురు మన జీవితంలో ఉన్నప్పుడు ఆ గురువు ఖచ్చితంగా మనలో ఉన్న అహంకారాన్ని గుర్తించగలడు. గుర్తించుకొని మనకు ఏదో ఒక రకంగా తెలియజేసినప్పుడు మనలో ఉన్న ఈ అహంకారాన్ని మనము తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఈ విధంగా మనం తొలగించుకుంటూ ఇతరుల్లో కూడా అహంకారాన్ని మనము తొలగించే ప్రయత్నం చేయాలి అన్నప్పుడు వాళ్ళకి చెప్పవలసిన విషయాలన్నీ మనం చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న అహంకారాన్ని వాళ్ళు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవతారం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మనలో అహంకారాన్ని తొలగించుకుంటూ ఇతరుల అహంకారాన్ని కూడా తొలగించుకోవాలనేది అర్థం. ఈ పరశురామ అవతారం తర్వాత రామావతారం. ఈ రామావతారంలో మనం చూస్తే రాముడు అందరికంటే కూడా ఉత్తమ పురుషుడని చెప్తామన్నమాట. ఈయన దశరథ మహారాజుకు కౌశల్యకి జన్మించిన జన్మించాడు. చిన్న వయసులోనే అన్ని విద్యలు కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని రాక్షసుని కూడా సంహరించి తండ్రి ఎప్పుడైతే రాక్షసుని సంహరించి ఆయన మళ్ళీ 14 సంవత్సరాలు తన శివధనుస్సును విడిచి సీతాదేవిని కూడా పెళ్ళాడి ఆ మాట తండ్రి మాటను జవదాటకుండా ఆయన 14 సంవత్సరాలు కూడా అడవికి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యాడనమాట. మరి భర్తని వెళ్తున్నప్పుడు అతనితో పాటు సీతాదేవి కూడా వెళ్ళడం, అన్న లేకపోతే నాకు కూడా ఈ ఈ ఈ రాజ్యం నాకు కూడా ఎందుకని చెప్పి లక్ష్మణుడు కూడా బయలుదేరడం, ఇదంతా కూడా మనకు సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఈ విధంగా వెళ్ళడం, తర్వాత అక్కడ సీతాదేవి రావణాసురుడు అపహరించడం, ఆమెని లంకలో ఉంచడం, ఆ ఈ విధంగా మళ్ళీ లంకలో ఉన్న సీతాదేవిని ఆ ఆంజనేయ స్వామి ఎక్కడ సీతాదేవి ఉందో కనుక్కొని మళ్ళీ రాముడికి చేరవేసినప్పుడు రాముడు మళ్ళీ యుద్ధం చేసి కుంభకర్ణుని కానీ వీళ్ళందరినీ కూడా రావణాసుని కూడా యుద్ధం చేసి వాళ్ళని సంహరించి తర్వాత సీతాదేవిని అయోధ్యకు తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ఈయన పాలన ఎలా ఉంటుందంటే రామరాజ్యం పాలన అంటే ఆయన ధర్మంగా పాలించాడు, అందరినీ ధర్మంగా జీవించేలాగా చేశాడు, అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నది కూడా చూపించాడు, తండ్రి మాటను జవదాటకుండా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏకపత్ని వ్రతుడు, ఇవన్నీ కూడా రాముడి కాలంలో మనము చూస్తాం. రాముని అవతారంలో ఇవన్నీ లక్షణాలన్నీ కూడా మనము చూస్తాం. ఈయన ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసి తర్వాత చివరిగా ఆయన సరయూ నదిలో తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. మరి ఈ రామావతారం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అదే విధంగా మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించాలి. అంటే ధర్మం అంటే ఏదో తెలియదు, అధర్మం అంటే మనము తెలియదు. అందరూ ఏం చేస్తే అదే చేస్తున్నాం. అధర్మం అని తెలిసి కూడా స్వార్థంతో ధ్యాన మార్గకు ముందు ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ధర్మంగా జీవించాలి అంటే ఏదైతే మనకు భగవంతుడు ధర్మాన్ని నిర్దేశించాడో, ధర్మం అంటే మన ఆత్మ నుంచి వచ్చేదే ధర్మం అనమాట. అంటే ఏ జీవిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, సృష్టి సృష్టి నియమాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించాలన్నమాట. కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించాలి. అంటే మన కుటుంబంలో ఉన్నాం కూడా మనము మన సంపాదనలో కూడా ధర్మ మార్గంగా ఉండాలి. అధర్మంగా ఉంటే దానివల్ల పొందే కష్టాలు నష్టాలు కూడా ఉంటాయన్నమాట. ధర్మంగా జీవిస్తే మనకు ఎటువంటి కష్టాలు బాధలు కూడా రావు. కాబట్టి ధర్మంగా ఉండాలి మన సంపాదన కానీ తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎంతో వీలైనంత వరకు ధర్మ మార్గంలో నడిపించేలా ప్రయత్నించాలి. అంటే మన పిల్లలు కూడా మనం చెప్తూ ఉంటాం, మంచి చెడు గురించి చెప్తుంటాం. అలాగే ఈ ధర్మాన్ని గురించి కూడా మనము చెప్తూ ఉండాలి. ఇది చేయడం వలన అధర్మము, ఇది చేయడం వలన మంచి. కాబట్టి ఇది ఒక జీవిని హింసించడం వల్ల పెద్ద పాపము, ఇది అధర్మము అనేది చెప్పడము. వినేవాళ్ళు వింటారు, వినప్పుడు వాళ్ళు ఇంకా జన్మల్లో ఎక్కడో ఉన్నారని వదిలేయడమే. కాబట్టి మనకు తెలిసింది మనం ఖచ్చితంగా ధర్మాన్ని మనం పాటిస్తూ ఇతరులకు మనకు వీలైనంత వరకు చెప్పాలన్నమాట. వాళ్ళు ఆ మార్గంలో వస్తారా లేదన్నది వాళ్ళ జన్మ స్థాయిని బట్టి ఉంటుంది. కాబట్టి మనం చెప్పడం వరకే మన పని అన్నమాట. ఈ విధంగా మనం దీని నుంచి ఆ రామ అవతారం నుంచి మనం తెలుసుకోవాల్సింది. తర్వాత కృష్ణావతారం. ఈ కృష్ణావతారం మనకు తెలిసిందే కృష్ణుడి గురించి. ఈ అవతారంలో
ఈ పరిపూర్ణ అవతారం అని చెప్తారు. ఈ కృష్ణావతారం అనేది పరిపూర్ణమైన అవతారం. కాబట్టి ఇక్కడ ఏంటంటే కంసుడు ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ కృష్ణుడు దేవకి వసుదేవులకు చెరసాలలో అష్టమ సంతానంగా జన్మిస్తాడనమాట. అంటే కంసుని సంహరించడం కోసం మేనమామైన కంసుడు తన తల్లిదండ్రుల్ని చెరసాలలో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే తన అష్టమ సంతానం వల్లే తనకు మరణం సంభవిస్తుందన్న విషయం తెలుసుకోవడం వల్ల వాళ్ళని ఎన్నో సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఆయన్ని జైల్లోనే ఉంచుతారన్నమాట. ఈ అష్టమ సంతానంగా ఆ కృష్ణుడు పుట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఆ చెరసాల నుంచి ఈ ఈయన వసుదేవుడు ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి కంసుని నుంచి కాపాడడం కోసం దేవకి దగ్గర రేపల్లెలో ఉన్న యశోద నందుని దగ్గరికి చేరుస్తారనమాట. ఈ రేపల్లెలో ఉన్న నందుని దగ్గర యశోద దగ్గర చేరుస్తారు. అక్కడ 14 సంవత్సరాలు కృష్ణుడు అక్కడే ఉంటాడనమాట. అక్కడ ఉన్న తర్వాత ఆయన తర్వాత మళ్ళీ కంసుని సంహరించడము, తల్లిదండ్రుల్ని చెరసాల నుంచి విడిపించడం జరుగుతుంది. అదే విధంగా శిశుపాలుని కూడా 100 తప్పులు ఎప్పుడైతే అంటే శిశుపాలుడు కూడా కృష్ణుని యొక్క మేనత్త యొక్క కుమారుడే. అతడు పుట్టుకతోనే ఆ చేతులు 2, 4 చేతులు అవి ఉంటాయి. అవి అవి ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ చేతిలో ఇవి 2 పోతాయో వాళ్ళ వల్లనే ఆయనకు మరణం సంభవిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకే శిశుపాలుని తల్లి ఎప్పుడూ కూడా ఆ బిడ్డను అందరి చేతుల్లో ఇస్తూ ఉంటది. కానీ ఎవరి చేతిలో పెట్టినా గానీ ఎక్స్ట్రా ఉన్న చేతులు మాయం అవ్వవు అనమాట. ఓసారి కృష్ణుడి చేతిలో పెట్టినప్పుడు ఆ 2 చేతులు ఎక్స్ట్రా ఉన్న చేతులు పోతాయి. అప్పుడు ఆమె అవి పోయినందుకు సంతోషపడాలనా లేకపోతే ఆ తన కుమారుని యొక్క మరణము కృష్ణుడి చేతిలోనే ఉందని ఆమెకి అర్థమైపోతుంది అనమాట. అర్థమై కృష్ణ నా కొడుకుని నువ్వు రక్షించాలి, నన్ను క్షమించాలి నా కొడుకుని అని చెప్తానమాట. ఇట్లా నీ నుంచే మరణం ఉందని నాకు అర్థమైంది. కాబట్టి ఇలా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, 100 తప్పులు చేసేదాకా నేను ఏమీ చెయ్యను. 100వ తప్పు ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు నా నుంచి నేను శిక్ష విధిస్తానని చెప్తాడు. ఆ విధంగానే ఆయన్ని 100 తప్పుల వరకు ఎంతో వారించినా గాని వినకుండా శిశుపాలుడు ఆ తప్పులు చేస్తాడు. ఆ తప్పుగా మాట్లాడతాడు. ఎన్నో రకాలుగా ఇది చేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే 100వ తప్పు అవుతుందో అప్పుడు ఆ శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రతో అతన్ని సంహరించడం జరుగుతుంది. ఈ విధంగా శిశుపాలుని సంహరించడం, ఈ విధంగా ఆయన ధర్మాన్ని కాపాడడం కోసం కూడా కౌరవుల దగ్గర కృష్ణుడు ఆ ధర్మం వైపే నిలబడ్డాడనమాట. అధర్మమైన కౌరవుల్ని ఆ వీరి చేతనే అంటే వీళ్ళతో యుద్ధం చేపించి వాళ్ళని ఓడించేలాగా ఆ వాళ్ళు యుద్ధంలో ఓడిపోయేలాగా చేస్తారనమాట. అలా చేసేటప్పుడు ఆ ఎప్పుడైతే అర్జునుడికి రథసారథిగా ఉంటాడని ఈ విధంగా రథసారథిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో మెలకువలు చెప్తూ యుద్ధం చేపిస్తూ ఉంటాడు. ఒకసారి మొదట్లో నేను యుద్ధం చేయలేను, అందరూ కూడా అక్కడ అంతా వాళ్ళు ఉండే వాళ్ళంతా కూడా నా బంధువులు, అన్నదమ్ములు, గురువులు, పితామహ వీళ్ళంతా ఉన్నారు, నేను చేయలేను అంటాడు అనమాట. అప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని చూపించి ఆ గీతోపదేశం చేయడం జరుగుతుంది. ఈ విధంగానే మనకు భగవద్గీత రావడం జరిగింది అనమాట. ఈ విధంగా చెప్పి వాళ్ళ చేత యుద్ధం చేపించి వాళ్ళని చనిపోయేలా యుద్ధం చేయించేలా చేస్తారనమాట. చివరికి గాంధారి కూడా అతనికి అంటే ఈ కౌరవులందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. అప్పుడు గాంధారికి ఎంతో దుఃఖం కలుగుతుంది. నువ్వు నీకు తెలిసే ఇవన్నీ చేశావు కృష్ణ అని అతనికి శాపం ఇవ్వడం జరుగుతుంది అనమాట. నీ యాదవ వంశం అంతా కూడా నాశనం అయిపోతుందని. అప్పుడు కూడా కృష్ణుడు మౌనంగా ఉంటాడు. అంటే ఇక్కడ చూడండి, కర్మ సిద్ధాంతం అనేది ఎవరికైనా తప్పదు, దేవతలకే తప్పలేదు అంటే మనం కూడా కర్మ సిద్ధాంతంలో తప్పదనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుడి విషయంలోనే కర్మ సిద్ధాంతం అనేది ఇక్కడ ఆమె శాపం అనేది అంటే యాదవులందరూ కూడా మరణించడం జరిగింది. అదే విధంగా 80 మంది కొడుకులు కూడా చనిపోవడం జరిగింది. ఈ విధంగా కృష్ణుడు తన తన చివరికి కూడా బోయవాడి చేతిలో ఆయన బాణాన్ని విడవడం వల్ల ఆ బొటనవేలికి తగిలి ఆయన శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన వైకుంఠం చేరడం జరిగింది. ఈ విధంగా కృష్ణావతారం అనేది సంపూర్ణమైన అవతారం ఇక్కడ ఆయనది. కాబట్టి ఇక్కడ మనం కృష్ణావతారం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే కృష్ణావతారంలో మనము
ధర్మంగా వ్యవహరించే వాళ్ళని అంటే ఈయన కృష్ణావతారంలో ఏం చేశారంటే అధర్మంగా వ్యవహరించే వాళ్ళని ఇంకొకరి చేతితో సంహరించేలాగా చేశాడు. అదే జరాసంధుని భీష్ముడి చేత సంహరించేలాగా చేశాడు. అంటే అలాగే అభిమన్యుడి తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలోకి వెళ్ళడం వరకే తెలుసుకున్నాడు. రావడం తెలియలేదు. లేదంటే అభిమన్యుని కోసం ఇంకొక అవతారం ఎత్తాల్సి వచ్చేదనమాట. అలాగే ద్రోణాచార్య కొడుకైనటువంటి కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉండేదనమాట. కొడుకును పోయాడు అని చెప్పడానికి ధర్మరాజు చెప్పమన్నాడు అనమాట. ధర్మరాజుని చెప్పమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్తూ కుంజరహ అని మెల్లగా అన్నాడు అనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు అస్త్రాలన్నీ కూడా వదిలివేయడం జరిగింది. తర్వాత భీష్ముడు నసుం నసుంపసకుడు ఎదురుగా ఉంటే నేను అస్త్రాలు వదిలేస్తాను అన్నాడు. అంటే అతను భీముడు ఎన్ని రోజుల నుంచో యుద్ధం చేస్తూ ఉంటాడు భీష్ముడి మీద. భీష్ముడు చేసే యుద్ధంలో అందరూ కూడా తట్టుకోలేకపోతుంటారు అనమాట. తర్వాత పోయి అడిగినప్పుడు భీష్మ పితామహ అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నపుంసకుడిని తీసుకొచ్చి నా ముందర ఉంచితే నేను యుద్ధం చేయనని. అంటే అట్లా ఆడ కాదు మొగ కాదనమాట. అంటే అప్పుడు అంబని తీసుకొని వస్తారు. తీసుకొచ్చి ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన యుద్ధం చేయకుండా శస్త్రాలను వదిలేస్తున్నారు. అప్పుడు ఆయన మీద బాణాలను వదలడం, అర్జునుడు బాణాలు వేయడం, ఆయన ఆ విధంగా పడిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఆయన అర్జునుడు ఈ విధంగా యుద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ కృష్ణ అవతారంలో మనం ఇది తెలుసుకుంటాం అనమాట. ఇది తర్వాత 9వది బుద్ధావతారం. బుద్ధావతారం మనం కూడా గౌతమ బుద్ధుడు మామూలుగా అయితే విష్ణు అవతారం అని బౌద్ధులు నమ్మరనమాట వాళ్ళు, కానీ ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి బుద్ధుడు మనకు ఎలా జన్మించాడు అనేది మనకు దుర్యోధనుడు మాయాదేవికి వాళ్ళని జన్మించడం జరుగుతుంది. ఆయన జన్మించిన వెంటనే కూడా ఆయన అయితే చక్రవర్తి అవుతాడు, లేకపోతే సాధువులాగా అవుతాడని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి శుద్ధోదనుడు ఎంతో భయపడి తన కుమారుడు మహాచక్రవర్తి కావాలనే ఉద్దేశంతో ఆ ఎప్పుడు కూడా ఆయన్ని బయటికి పంపించకుండా ఆయన భవనంలోనే ఉంచుతూ 16 ఏళ్ల వయసు ఆయనకు వస్తుందన్నమాట. అప్పుడు వివాహం కూడా చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళకు ఒక కుమారుడు కూడా జన్మిస్తాడనమాట. ఒకరోజు అనుకోకుండా ఆయన అంటే మందిరంలో కూడా అంతా యవ్వనంగా ఉన్న వాళ్ళని ఉంచేవాడు. ముసలి వాళ్ళను కానీ ఈ రోగస్తులను కానీ ఇలాంటి వాళ్ళను కూడా ఆయన తారసపడకుండా ఉంచేవాడు అనమాట. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు అనుకోకుండా బయటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అక్కడ ఆయన ఒక రోగగ్రస్తుని, ఒక మరణించిన వాళ్ళని వీళ్ళని చూస్తానమాట. ఈ విధంగా చూసినప్పుడు ముసలి వాళ్ళని ఈ ముగ్గురిని చూసినప్పుడు ఆయనకు ఇలా కూడా ఉంటారా, ఇలా రోగం వస్తుందా ఈ శరీరానికి, ఇలా మరణిస్తారా, ఇలా ముసలి వాళ్ళం అవుతామని ఆయన దగ్గర ఉన్న అతన్ని అడుగుతాను అనమాట. అప్పుడు ఆయన నిజమే అవుతాము, అందరికీ వస్తుంది, రోగాలు వస్తాయి, ఇక ఈ వృద్ధాప్యం కూడా వస్తుంది, ఇలా చివరికి మరణిస్తాం కూడా అని చెప్పాను అనమాట. అంటే ఇంకా ఆయనకప్పుడు తన అంతఃపురంలోకి వస్తాడు, కానీ ఏదో బాధ దుఃఖంగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి మార్గం లేదా, ఈ ఈ దుఃఖానికి అందరూ దుఃఖిస్తున్నారు, ఈ దుఃఖాన్ని నుంచి బయటపడే మార్గం లేదా అని చెప్పి అన్వేషిస్తూ ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడే పుట్టిన కుమారుడి ముఖం కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన ఎన్నో రోజులు 6 సంవత్సరాలు అనేక గురువుల్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ నేర్చుకుంటూ అది కాదు అది కాదు అనుకుంటూ చివరికి ఆయన బోధ వృక్షం కింద కూర్చొని ఈ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అనమాట. అంటే తనలో ఉన్న శ్వాసను తాను గమనించాడు. గమనించినప్పుడు ఆయన అంతా తెలుసుకున్నాడు. తన జన్మలు తెలుసుకున్నాడు, మళ్ళీ అందరి జన్మలు తెలుసుకున్నాడు. ఈ దుఃఖానికి కారణం ఏంటన్నది కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కోరికల వల్ల ఇవన్నీ దుఃఖం, తృష్ణ వల్ల ఇదంతా కూడా దుఃఖానికి కారణమని తెలుసుకోవడం జరిగిందనమాట. ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం, ఈ బుద్ధుని దాంట్లో తెలుసుకుంటాం అనమాట. తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఆయన శరీరాన్ని వదిలేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా బుద్ధావతారంలో మనం ఏం నేర్చుకుంటామంటే బుద్ధుడిలాగా జ్ఞానం పొంది అందరికీ జ్ఞానం నేర్పించాలి, అందరినీ బుద్ధుల్లాగా తయారు చేయడమే బుద్ధావతారం యొక్క అంతరార్థం. అంటే ఇప్పుడు అదే సారు మనకు పత్రి సారు మనకు బుద్ధుడు కనుక్కున్న ఆనాపానసతి ద్వారానే మనం ఈ మార్గంలోకి రావడం జరిగింది. ఈ
ఇదే మనం చేస్తున్నాము, అందరి చేత కూడా చేయిస్తున్నాం. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే, మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడే మన అంతర్గత హ్మ్, ఉన్న మనసులో ఉన్న మలినాలు తొలగి మనము మన అంతర్గత శుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో మనం కూడా అన్నీ తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ఈ అవతారంలో మనం సాధన చేస్తూ అందరికి కూడా సాధన చేయించాలి. తర్వాత 10వ అవతారం కల్కి అవతారం. ఈ కల్కి అవతారం అనేది శ్రీ భగవత్ మహాపురాణంలో ఆధారంగా కల్కి అవతారము భవిష్యత్తులో సంభవిస్తుంది అని వివరించడం జరిగింది. కల్కి యుగంలో అధర్మము అమాంతంగా పెరిగిపోయి అధర్మం పూర్తిగా నశించినప్పుడు ధర్మం పూర్తిగా నశించినప్పుడు మళ్ళీ ధర్మాన్ని కాపాడడం కోసం శంబాల అనే గ్రామంలో విష్ణువు ఉమ్, మనస్సు విష్ణు మనస్సు అనే బ్రాహ్మణుని ఇంట జన్మిస్తాను అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది 10వ అవతారం. కల్కి చేతిలో ఏముంటుందంటే ఆయన తెల్ల గుర్రం మీద వస్తుంటాడు. వీర ఖడ్గం ధరించి తన తెల్ల అంటే ఈ కల్కి అనేది ఖడ్గం ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ చేస్తున్న వారందరినీ కూడా సంహరించి తిరిగి సత్యయుగము స్థాపిస్తాడు అని కల్కి పురాణంలో చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా పురాణాల్లో చెప్పిన కథ ఇది. మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే కల్కి గుర్రం మీద జ్ఞానం అనే ఖడ్గం పట్టుకొని అజ్ఞానాన్ని సంహరించి జ్ఞానాన్ని పెంచే అవతారం అన్నమాట. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచే అవతారం ఇది. ఇప్పుడు చూడండి, మనం జ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, జ్ఞానాన్ని వెలుతురుతో పోలుస్తారు. ఇప్పుడు చూడండి, చీకటి అనేది వెలుతురు రాగానే వెళ్ళిపోతుంది. అలాగే మనంలో కూడా జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సంపాదిస్తుంటామో మనలో ఉన్న అజ్ఞానం కొద్ది కొద్దిగా తొలగిపోతుందండి. అంటే ఒకే రోజు తొలగదు. మన జ్ఞానం పొందే కొద్దిగా తొలగిపోతూ జ్ఞానవంతులం అవుతూ ఉంటాం. ఇంతకుముందు దేహమే నేను అనుకున్నాం, కానీ ఈ మార్గంలోకి వచ్చినాక దేహం నేను కాదు ఆత్మలు అన్న విషయం తెలుసుకున్నాం. ఇంకా ఏం తెలుసుకున్నాం? విగ్రహమే భగవంతుడు అని అజ్ఞానంలో ఉన్నాం, కానీ ఇక్కడికి వచ్చాక నీలోనే భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్నాం. అందరూ కూడా భగవత్ స్వరూపాలని తెలుసుకోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ అందరిలో ఉన్నది కూడా ఆత్మ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ మనసు అనేది ఎప్పుడు కూడా గతంలోకి వెళ్తుంటది, భవిష్యత్తులోకి ఉంటది. కానీ వర్తమానంలో జీవించాలి అని కూడా తెలుసుకున్నాం. అంటే వర్తమానంలో ఎప్పుడు కూడా గతంలోకి భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ దేహము నేను అనుకున్నాం ఎన్ని రోజులు, కానీ ఇక్కడ నేను అనేది ఆత్మ అన్నది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. నేను అని ఎప్పుడు అంటాం. నేను అంటే ఈ శరీరం అనుకున్నాం ఎన్ని రోజులు, కానీ నేను అనేది ఆత్మ. మనలో ఈ శరీరం లోపల ఉన్న ఆత్మే నేను అనేది తెలుసుకోవాలా. మరి దేహం అనేది శాశ్వతం కాదు, నేను అనే ఆత్మే శాశ్వతమైనది అనమాట. కాబట్టి ఈ దేహం అనేది నశిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, కానీ ఆత్మ అనేది నశించదు. ఇది అనమాట. ఇదంతా కూడా మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పత్రిక ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం కల్కి అవతారంలో ఈ జ్ఞానాన్ని అందరికీ అందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ మనం జ్ఞానవంతులం అవుతూ అందరినీ కూడా జ్ఞానవంతులుగా తయారు చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దశావతారాలన్నీ కూడా మనకు పండితులు చెప్పిన అర్థం వేరు, అర్థం ఒకలాగా ఉంటుంది. పత్రి సార్ చెప్పిన అర్థాలు ఇంకోలాగా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా అంతరార్థాలు. కాబట్టి ఈ అంతరార్థాలని మనము ధ్యాన మార్గంలోకి వచ్చా కాబట్టి ఈ అంతరార్థాలని మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మనలో కూడా ఇవన్నీ కూడా మనలో ఎంతో శక్తిని కూడా మనం సంపాదించుకుంటాం. థ్యాంక్ యూ మేడం.